అది 1930వ సంవత్సరం. 4 ఏళ్ల అమ్మాయి నేను మళ్ళీ పుట్టాను, ఇది నా పునర్జన్మ అని దేశం మొత్తాన్ని ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. ఇది చిన్నపిల్ల కదా, అలాగే వాగుతుందిలే అనుకొని ఆమె తల్లిదండ్రులు శాంతిదేవి మాటలను పట్టించుకోలేదు. కానీ శాంతిదేవికి ఆమె గత జన్మకి చెందిన కుటుంబాన్ని కలవడం ఎంతో అవసరం. పునర్జన్మకు సంబంధించిన వార్తలు, వాటికి సంబంధించిన విషయాలను మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ వట్టి మాటలు అని చాలామంది కొట్టిపారేస్తుంటారు. కానీ వాటిని కళ్ళారా చూసిన వారికి, నేరుగా అనుభవించిన వారికి మాత్రమే నిజమేంటో తెలుస్తుంది. ఇలా దయ్యాల కథలను కానీ లేదా మనిషి చనిపోయాడనుకొని శ్మశానానికి తీసుకెళుతుంటే మధ్యలోనే ఆ మనిషి లేవడం, ఇంకొందరైతే గత జన్మ గురించి క్లుప్తంగా చెప్పడం, ఇటువంటి విషయాలను మనం వింటూనే ఉంటాం. అయినా వాటిని పెడచెవున పెడుతుంటాం. మనిషికి పునర్జన్మ ఉందంటే మనకు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఎక్కువ ఆధారాలు లేవు కాబట్టి. కానీ మనిషికి పునర్జన్మ ఉందని అనడానికి శాంతిదేవి పునర్జన్మ కథే అందుకు ఉదాహరణ. ఇది మన దేశంలో జరిగిన పక్కా ఆధారాలున్న గాంధీ గారిని ఆశ్చర్యపరిచిన కథ. ఈ ఆధునిక యుగంలో జరిగిన ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సంఘటన శాంతిదేవి జీవితం. ఈమె తన గత జన్మ గురించి చెప్పినప్పుడు మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. మీకు తెలుసా, శాంతిదేవి తన పునర్జన్మ గురించి మహాత్మా గాంధీ గారికి చెబుతున్నప్పుడు నమ్మలేని నిజాలను చెబుతున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఈ విషయంపై ఇన్వెస్టిగేట్ చేయమని ఒక కమిషన్కి ఆర్డర్స్ పాస్ చేశారు. శాంతిదేవి డిసెంబర్ 11, 1926లో పుట్టింది. ఢిల్లీలో ఉండే ఒక కుటుంబంలో ఈమె జన్మించింది. ఎప్పుడైతే శాంతిదేవి 4 సంవత్సరాల వయసుకు వచ్చిందో అప్పటి నుండి తన గత జన్మ విషయాల గురించి మాట్లాడుతూ తన కుటుంబాన్ని షాక్కి గురి చేసింది. ఆమె తన తల్లిదండ్రులతో ఏమని చెప్పిందంటే, నేను మీరనుకుంటున్న శాంతిదేవిని కాదు, మథురా నగరానికి చెందిన లుగ్డీ దేవి అని చెప్పింది. అంతేకాకుండా మథురాలో ఉన్న తన ఇంటి గురించి, తాను ఒకప్పుడు తన భర్త అయిన కేదార్నాథ్తో కలిసి జీవితం గడిపేదాన్నని, తన బిడ్డకు జన్మనిచ్చిన 10 రోజులకే తాను చనిపోయానని కూడా చెప్పుకొచ్చింది. మొదట్లో ఇవన్నీ విన్న వాళ్ళు, చిన్నపిల్ల ఏవేవో అబద్ధపు కథలు చెప్తుందని శాంతిదేవి కుటుంబం ఆ మాటలను పట్టించుకోలేదు. అయినా సరే ఎప్పుడు చూసినా శాంతిదేవి తన గత జన్మ గురించే మాట్లాడుతూ తాను చెప్పేది అబద్ధం కాదని, తనని మథురా నగరం చూడడానికి వెళ్ళనివ్వండని అరుస్తూ ఉండేది. అయినా సరే శాంతిదేవి కుటుంబం వినకపోవడంతో తన 6వ ఏట మథురా నగరానికి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ చివరి నిమిషంలో ఆమె తల్లిదండ్రులు ఆమెను పట్టుకొని తిరిగి ఇంటికి తీసుకొచ్చేశారు. ఇక మరోవైపు శాంతిదేవి స్కూల్ టీచర్స్లో ఒకరు కేదార్నాథ్ పేరు మీద శాంతిదేవి చెప్పిన అడ్రస్కి ఒక ఉత్తరాన్ని పంపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు పంపిన ఉత్తరానికి జవాబుగా నిజమైన కేదార్నాథ్ నుండి మరో ఉత్తరం వచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న కేదార్నాథ్ ఈ విషయంలో ఎంత నిజముందో తెలుసుకోవడానికి హుటాహుటిన ఢిల్లీ నగరానికి బయలుదేరాడు. శాంతిదేవిని కలిసి ఆమె మాటలు విన్న తర్వాత ఆమె తన భార్య లుగ్డీ దేవి అని ఒప్పుకున్నాడు. కేదార్నాథ్ ఢిల్లీకి తనతో పాటు తన తమ్ముణ్ణి, తన కొడుకుని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు కూడా ఆమె చెప్పే మాటలు నిజమేనని అంగీకరించారు. ఎప్పుడైతే కేదార్నాథ్ ఢిల్లీలోని శాంతిదేవి ఇంట్లో అడుగుపెట్టాడో ఆమె వెంటనే కేదార్నాథ్ని గుర్తుపట్టింది. కేదార్నాథ్ తన గురించి, తన భార్య అయిన లుగ్డీ దేవి గురించి
తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి రకరకాల ప్రశ్నలను శాంతిదేవిని అడగ్గా ఆమె సునాయాసంగా వాటన్నింటికీ జవాబిచ్చింది. ఇక చివరికి కేదార్నాథ్ ఆమె తన భార్య లుగ్డీ దేవి అని, ఇది ఆమె పునర్జన్మ అని ఒప్పుకోవలసి వచ్చింది. శాంతిదేవి పునర్జన్మ వార్త అడవిలో చెలరేగిన మంటల్లాగా దేశం మొత్తం చేరిపోయింది. అది ఆ నోట ఈ నోట పడి చివరికి మహాత్మా గాంధీ గారి చెవిన పడింది. ఈ విషయం తెలుసుకున్న గాంధీజీ గారు శాంతిదేవిని కలవడానికి ఆసక్తి చూపించారు. ఇక శాంతిదేవి కలిసి మాట్లాడిన తర్వాత మహాత్మా గాంధీ గారు తాను చూస్తున్నది వింటున్నది నిజమేనా అని ఆశ్చర్యపోయారు. ఈ విషయానికి సంబంధించిన ఆధారాలను కూడా దగ్గరుండి పరిశీలించారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ విషయంపై ఇంకా లోతైన పరిశోధన చేయమని, దీనిపై కమిషన్ని నిర్వహించాలని ఆర్డర్స్ని పాస్ చేశారు. 1935 నవంబర్ 15వ తేదీన శాంతిదేవితో పాటు ఇన్వెస్టిగేషన్ టీం మథురా నగరానికి చేరుకున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ టీంకి తన గత జన్మ గురించి, గత జన్మలోని కుటుంబాన్ని, ఇంటిని, బంధువులను, తన కొడుకును, తాను తిరిగిన స్థానిక ప్రాంతాలను గురించి తానే వారికి స్వయంగా వివరించింది. తాను చనిపోతున్నప్పుడు కేదార్నాథ్ కొన్ని వాగ్దానాలు చేశాడని, ఆ వాగ్దానాలు అతను నిర్వహించలేదని, అందువల్లే తాను తిరిగి వచ్చానని శాంతిదేవి చెప్పుకొచ్చింది. గాంధీజీ వేసిన కమిషన్ ఈ విషయాలన్నింటినీ పరిశీలించి చివరికి ఒక రిపోర్టును అందించింది. ఆ రిపోర్టులో శాంతిదేవియే గత జన్మలోని లుగ్డీ దేవి అని, ఇది ఆమె పునర్జన్మ అని తేలింది. మొదటి కమిషన్ ఇచ్చిన రిపోర్టుకి తృప్తి చెందకుండా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మరలా 2 రిపోర్టులను ఇచ్చారు. ఈ రిపోర్టుల్లో ఒకదాన్ని బాల్చంద్ నెహతా గారు హిందీ బుక్లెట్లో పునర్జన్మకి పర్యాలోచనగా ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో బాల్చంద్ నెహతా శాంతిదేవితో ప్రత్యేకంగా నిర్వహించిన ఇంటర్వ్యూ గురించి క్లుప్తంగా వివరించారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ, మేము ముందు ప్రచురించిన పుస్తకం పునర్జన్మ ఉందని కానీ శాంతిదేవిది పునర్జన్మ అని ఖచ్చితంగా చెప్పట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తప్పంటూ ఇంద్రసేన్ అనే వ్యక్తి వాదించారు. ఇతను కూడా శాంతిదేవి పునర్జన్మ జీవితం గురించి స్టడీ చేసి రిపోర్టును సబ్మిట్ చేసిన వారే. ఆ తర్వాత ఒక ఇంగ్లీషు రచయిత ఇండియా వచ్చి శాంతిదేవి గారితో పునర్జన్మ గురించి ఇంటర్వ్యూ చేశారు. అతను శాంతిదేవి గారిని 2 సార్లు కలిశారు. ఆమెను కలిసిన తరువాత ఆమె చెప్పిన విషయాల గురించి, ఆయనకు కలిగిన అనుభవాల గురించి హిందీలో మరియు ఇంగ్లీష్ భాషలో వివరించారు. పునర్జన్మించిన తర్వాత 2వ జన్మని ఆమె ఎలా అనుభూతి చెందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆమె ఒక పెద్ద వయస్సు మహిళ మనస్తత్వం ఉండి చిన్నపిల్ల శరీరంలో బ్రతుకుతూ ఒక కొత్త పేరు, వేరే తల్లిదండ్రులు, తనది కాని ఒక ప్రాంతంలో జీవిస్తున్నట్టు ఆయన తెలిపారు. తన గత జన్మకి సంబంధించిన విషయాల గురించి వయస్సు పెరిగే కొద్దీ ఇంకా క్లుప్తంగా శాంతిదేవి గుర్తు చేసుకుంటూ తనది పునర్జన్మే అని, తాను మళ్ళీ పుట్టానని తెలియజేస్తూ వచ్చింది. ఆమె చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి: నేను దాదాపు మోక్షం పొందానని, కానీ నేను తప్పు చేశానని, నా కొడుకు పుట్టిన 10 రోజులకే చనిపోవడం వల్ల భూమి మీదకి రావడానికి ఆసక్తి చూపించానని, నా కొడుకును నా భర్తను చూడాలని తిరిగి మళ్ళీ పుట్టానని ఆమె చెప్పుకొచ్చింది. నా భర్తపై నాకు అత్యాశకరమైన స్వార్థం లేని ప్రేమ ఉందని, నేను చనిపోతున్నప్పుడు కూడా నేనంటే నాకు చాలా ప్రేమ అని, అందువల్లే నేను చనిపోయిన తర్వాత ఉండే జీవితాన్ని, పునర్జన్మని పొందగలిగానేమోనని శాంతిదేవి తెలిపింది. శాంతిదేవి తన జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది.
ఎందుకలా అని ఆమెని అడిగితే తాను గత జన్మలో లుగ్డి దేవిగా ఉన్నప్పుడు పెళ్లి జరిగి కొడుకు కూడా ఉన్నాడు కనుక తాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె జవాబిచ్చింది. మనిషికి పునర్జన్మ ఉందనడానికి శాంతిదేవి జీవితమే నిదర్శనమని చెప్పుకోవచ్చు. పునర్జన్మ ఉంటుందని ఎన్నో సంఘటనలున్నాయి. దానిలో ఒక సంఘటన గురించి 3 ఏళ్ల పిల్లవాడు తనను గత జన్మలో హత్య చేసిన హంతకుణ్ణి ఈ జన్మలో గుర్తుపట్టాడు. అంతేకాకుండా తన గత జన్మకి సంబంధించిన వివరాల గురించి కూడా తెలియజేశాడు. దాని గురించి కూడా ఒక వీడియో ఉంది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే యూట్యూబ్లో రీమిక్స్ కింగ్ ఛానల్లో చూసేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మిస్టరీ కింగ్.